ఈ మాసమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ చివరి దినంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఈ మాసము మాత్రమే కాదు, మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు సమస్త విషయాల్లో తోడుగా ఉండి కాపుదల దయచేశాడు, బలపరిచాడు. అనేకమైన సందర్భాల్లో నేను నీకున్నా తోడని దేవుడు మనల్ని బలపరిచాడు. దేవుని స్తుతిద్దామండి. గొప్ప దేవుడా, నీకే స్తోత్రమయ్యా. మా తండ్రి, మీకే స్తోత్రమయ్యా. మమ్మల్ని కాచి కాపాడుచున్న మా దేవా, మీకే స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, ఈ మాసమంతా తండ్రి 1వ తారీఖు నుంచి ఈ చివరి దినం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, నీ కృపలో నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. బలపరుస్తున్న దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో కాపుదల ఇస్తున్న దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నాయన తండ్రి, మమ్మల్ని చూచున్న మా దైవమా, మీకే స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడా, మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త, మీకే స్తోత్రమయ్యా. ప్రేమాస్వరూపి, మీకే స్తోత్రమయ్యా. కృపగల దేవా, మీకే స్తోత్రమయ్యా. కరుణా సంపన్నుడా, మీకే స్తోత్రమయ్యా. తేజోమయుడా, మీకే స్తోత్రమయ్యా. సర్వాశీర్వాదములకు కారణభూతుడా, మీకే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఇటు రీతిగానైనా తండ్రి, ఈ యొక్క ఏప్రిల్ మాసము 30వ తారీఖు చివరి దినమున మాసాంతరపు చివరి స్తుతి కూడిక జరుపుకున్నట్టుగా మీరు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఆలోచన బట్టి స్తోత్రాలు ప్రభా. అయినా తండ్రి, కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ నెలంతటిలో ఎన్నో విషయాలు మమ్మల్ని మీరు కాచి కాపాడారు తండ్రి. ఎన్నో విషయాలు బలపరిచారు ప్రభా. ఎన్నో విషయాల్లో లేవనెత్తిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతిదినం మీ చల్లని కృప మాకుంటే చాలు ప్రభా. మీ తోడు మాకుంటే చాలు తండ్రి. మీ నీడ మాకుంటే చాలు తండ్రి. మీరు మాతో ఉంటే చాలు దేవా. ఇదిగో ప్రభా, ప్రతి దినమున తండ్రి మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ నీ గొప్ప తలంపులు మా మీద నాయన తండ్రి ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, కొద్ది నిమిషాలు నీ విలువైనటువంటి మాటలు వినబోచుండగా మా అందరితో మీరే మాట్లాడండి ప్రభా. ముచ్చటించండి తండ్రి. నీ శ్రేష్టమైనటువంటి వాక్కు ద్వారా మా అందరి జీవితాల్లో ఉన్నటువంటి తృప్తిని తండ్రి, తృప్తికరమైనటువంటి జీవితం కలిగి ఉంటాను కృప దయచేయమని మీరే తోడై ఉండి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చూద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కూర్చుందామండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా ఆలకిద్దాము, ధ్యానం చేద్దాము. మనందరికీ తెలిసిన మాటలే. కీర్తనలు 91వ కీర్తన. అందరూ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు తెరిచి దేవుని మాటలు చూడవలసిందిగా, చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. కీర్తనలు 91వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఇక్కడ వాక్యము కీర్తనకారుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, మనం చేసే ప్రతి పనిలో, ప్రతి నడవడికలో, ప్రతి విధమైనటువంటి విషయాల్లో మనల్ని కాపాడటానికి ఆయన దూతల్ని మనకి కాపలాగా, అంటే ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించిన వాక్యం తెలియపరుస్తుందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దూతలు కోకొల్లలుగా ఉండి ప్రపంచ దేశంలో ఎక్కడైతే దేవుని యొక్క పరిచర్య జరుగుతుందో అక్కడ దూతలు ఉంటారంట. హల్లెలూయా. అందుకని కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటే దేవుని యొక్క దూతల యొక్క పని, వాటి విధానం ఏమైనదంటే, దేవుని యొక్క చిత్తము జరిగిస్తూ దేవుని యొక్క బిడలకి కాపుదలను దయచేయాలని, దేవుని యొక్క బిడలకి శ్రమలు రాకుండా ఉండాలని, దేవుని యొక్క బిడలకి తోడుగా ఉంటూ ధైర్యపరుస్తూ బలపరచాలని దేవుని యొక్క దూతలకి దేవుడు ముందుగానే ఆజ్ఞాపించి ఉన్నారు. అందుకనే సూటిగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఈ మాసము, ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా
దేవుని యొక్క దూతలు మనకు తోడుగా ఉన్నారు. అంతకంటే ప్రాముఖ్యము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తోడు మనందరికీ ఉన్నది. మనం అనుకుంటాం సర్వసాధారణంగా నాకెవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని, నాకు అలా ఉంది, ఇలా ఉంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అనుకుంటాం. కానీ ఆయన వాక్యానుసారంగా జీవించే వారి పక్షాన దేవుడు తప్పకుండా ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాసాంతరపు చివరి దినముల్లో, ఈ మాసాంతరపు చివరి స్తుతి కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ఈ నెల మాత్రమే కాదు, మనకి పుట్టి ఊహ వచ్చిన అంతటి నుంచి కూడా దేవుడే మనల్ని కాపాడుచున్నాడు, దేవుడే మనల్ని బలపరుస్తున్నాడు. అంతకంటే ప్రాముఖ్యము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, వారి స్థితిగతుల్లో నీ ఉండు. ఒకవేళ వారు కొన్ని సందర్భాల్లో అపవాది ఏమన్నా మోసపుచ్చుతాడేమో, అపవాది ఏమన్నా బలహీనపరుస్తాడేమో, అపవాది ఏమన్నా వారి యొక్క ఆలోచనలో వారి మనస్సుని మారుస్తారేమో, ఇదిగో నీవు తోడుగా ఉండి నేను నీకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చానో దాని ప్రకారం జరిగించని వాక్యము తెలియపరుస్తుందండి. హల్లెలూయా. ఆనాడు చెరసాల్లో పౌలు శీల గారు చెరసాల్లో బందీగా ఉన్నప్పుడు దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి వాళ్ళ సంఖ్యలు తీయబడ్డాయి, విడుదల వచ్చింది. కనుక మనము కూడా మన జీవితంలో దేవుని చిత్తమైనటువంటి విషయాల్లో ఉన్నాము కనుకనే ఇంతవరకు సజీవ లెక్కలో ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు ఇచ్చినటువంటి ఈ కాపుదలను బట్టి దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించాలన్నటువంటి ఆ తలంపు దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి దేవుని కాపుదల ఉండాలన్నా, మన చుట్టూ దేవదూతల కాపుదల ఉండాలన్నా, ప్రొడక్షన్ ఉండాలన్నా మనం ఏ రీతిగా ఉండాలంటే, కీర్తనలు 34వ కీర్తన 7వ వాక్యం చదువుకుందామండి. కీర్తనలు 34వ కీర్తన 7వ వాక్యం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏమి కలిగి ఉండాలి? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు విధేయత కలిగి ఉండాలి, దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి, దేవుని యందు పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవుని యందు యథార్థత కలిగి ఉండాలి, దేవుని యందు నీతి కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వారు దేవుని ప్రేమని పొందుకుంటారు. అందుకనే కొన్ని సందర్భాల్లో మనము భయము భక్తి విషయంలో జాగ్రత్త కలిగి ఉండగలిగితే దేవుని యొక్క దూత మనకి కావలుగా ఉంటుందండి. హల్లెలూయా. కనుక మన మార్గాలన్నిటిలో మనల్ని కాపాడే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా, ఆయన కాపుదల ఉండాలన్నా, ఆయన ప్రొడక్షన్ ఉండాలన్నా మనము మొట్టమొదటిగా మనల్ని సృష్టించిన మన దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. మనం ఉదయకాలం మాట్లాడుకున్నాం, దావీదు గారి యొక్క జీవితంలో యుద్ధశీలుడు అయినటువంటి గొలియాతుని చంపడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, దావీదు గారు చిన్నవాడు బాలుడుగా అయినప్పటికీ అతని దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు గనక అతనిచే బలాఢ్యుడైనటువంటి గొలియాతును చంపే ఆ శక్తి దేవుడు తనకి ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనము కూడా దేవుని యందు బలము శక్తి లేకపోతే అపవాదిని జయించేటువంటి విజయం పొందుకోగలం. కానీ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడండి. అది ప్రార్థన చేసుకునే విషయంలో బలహీనత అవ్వచ్చు, దేవుని వాక్యము చదివే విషయంలో బలహీనత అవ్వచ్చు, లేకపోతే దేవుని చిత్తము జరిగించేటువంటి విషయంలో బలహీనత అయి ఉండొచ్చు. కానీ మనము ప్రాముఖ్యంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటానికి ఎన్నడూ కూడా వెనుకంజ వేసేవారిగా ఉండకూడదు. ఎందుకు యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు గిద్యోనులో నిలిచిపోయినాయి? ఎందుకు ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆ యొక్క వర్షము 3.5 సంవత్సరంలో పడకుండా ఎందుకు ఆగిపోయింది? ఈనాడు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదు? ఒకసారి మనం ప్రశ్నించుకోగలిగితే ఆనాడు దేవుని యొక్క బిడ్డలు కలిగి ఉన్నటువంటి భక్తి మనలో లేదండి. అవునా కదా? నిజంగా మాట్లాడుకుంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొని ఐగుప్తులో ఉన్నటువంటి బంధకాల నుంచి విడుదల కలిగిస్తూ మోషే గారు తీసుకెళ్తున్న సందర్భంలో, అబ్బా మాకు విడుదల వచ్చింది, అబ్బో మాకు దేవుడు మా ప్రార్థన విన్నాడు, మా కష్టాలు చూశాడు, మా బాధలు చూశాడు అనుకున్నారు. చివరికి వచ్చేలేకే ఎర్ర సముద్రం ఎదురవ్వగానే ఏమన్నారు? ఏంది మేము అక్కడే ఉండేవాళ్ళంగా, ఎందుకు తెచ్చాం, మమ్మల్ని పడేయాలన్నా, ఈ సముద్రంలో పడే సంపాలని? వెనకాలేమో రథాలు వేసుకుని వస్తున్నారు, ఇంకా అయిపోయావరా మనం, ఇంకా
అనవసరంగా మాట విన్నావురా బాబు అనుకున్నారు. కానీ మాట ఇచ్చిన దేవుడు విడిచిపెట్టేవాడు, వదిలిపెట్టేవాడు కాదు. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుని యొక్క విషయంలో ఆలోచన కలిగి ఉండే మోషే గారికి ఇచ్చినటువంటి ఆ కర్రను పట్టుకుని దాని వైపు చూసి ప్రార్థన చేశాడు. అందుకంటే ప్రాముఖ్యం, మోషే గారు మొదట దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఏంటి మరి ఏం చేయాలి, ఏంటంటే ఎందుకు భయపడుతున్నావు నువ్వు, ఎందుకు జడుగుతున్నావు నువ్వు, నీ చేతిలో ఉన్న ఆయుధము దాని వైపు సముద్రం వైపు తిప్పి ప్రార్థించానగానే వెంటనే ప్రార్థించిన వెంటనే ఎర్ర సముద్రం ఏమైపోయింది, 2 పాయలు అయిపోయిందండి. కనుక మనకు కూడా శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా కురుంగుదల కలిగి ఉండేవారుగా ఉండకూడదు. మనుషులు ఏమేం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో మనల్ని ఎలాగ మనసు బాధపరచాలి, ఎలాగా మన యొక్క ఆలోచనలు, తలంపులు దేవునికి దూరంగా చేయాలి, మన మీద లేనిపోయినటువంటి మాటలు ఎలాగ చెప్పాలని ఎదురు చూస్తారా లేదా? ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనల్ని సృష్టించిన దేవుని వైపు చూస్తూ ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన దూతలు మనకి కావలుగా ఉంటాయి. ఆయన దూతలు మనల్ని రక్షిస్తాయండి. హల్లెలూయా. మీ అందరికీ తెలియపరుస్తున్నాను నేను, మనం గనక నిద్రపోతున్నాము, ఎగ్జాంపుల్ ఏమంటే జయం గారు, మనం నిద్రపోతున్నాము, మనం నిద్రపోయేంతవరకు మనకు తెలిసింది, నిద్రపోయినాక మనకేమైనా తెలిసిద్దా? తెలీదు. నిద్రపోయిన తర్వాత చెవులోకి ఏం పోయేదో తెలీదు, ముక్కులోకి ఏం పోయేదో కూడా తెలీదు. కానీ మరుసటి రోజు ఉదయం మెలుకునేంత వరకు కూడా దేవుడే మనల్ని కాచి కాపాడుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. ఆయన ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ, ఆయన కాపుదల ఎంతో ఉన్నతమైనటువంటి కాపుదల తన బిడ్డలకి దయచేవాడై ఉన్నాడు. కనుక నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించాలంటే మొదటగా నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అందుకని ఆనాడు దానియేలు గారు భయము భక్తి కలిగి ఉన్నాడు కనుకనే ప్రార్థన చేయటం ఆపాడా? ఆపల. ఎంత భక్తి అండి ఆయన భక్తి, ఎంత నమ్మకం దేవుడు అంటే తనకి. ఈనాడు రేషన్ కార్డు పోయిద్ది నీకంటే ప్రార్థన చేస్తావా? నీకు వచ్చే పెన్షన్ ఆపేస్తారమ్మా, మరి నువ్వు ప్రార్థనకి వెళ్తే అంటే 2 ఆలోచనలు. అందుకనే ద్విమనస్కులై ఉండకడని వాక్యం తెలియపరుస్తుంది. హృదయంలో అప్పుడే వస్తాయి 2 ఆలోచనలు. ప్రార్థనకి వెళ్తే ఏందంటావు, వెళ్దామా వద్దా దేవుని సన్నిధికి, లేకపోతే ఇట్లా అలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయండి. ఒకవేళ ఆ డబ్బులు మనకు లేకపోయినా పర్వాలేదు, ఏదో రకంగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఉండేటువంటి విషయంలో ఆలోచన కలిగి ఉండాలి. ఇంకో మాట మనం చూస్తూ ఉంటే, నిన్ను దేవుడు కాపాడాలన్నా, దేవుని యొక్క దూతలు నీకు కావలిగా ఉండాలన్నా సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడంటండి. ఎప్పుడు మనల్ని దేవుడు కాపాడుతాడు, మన త్రోవలను సరళం చేస్తాడు, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మన యొక్క చిత్తాన్ని దేవుడు నెరవేరుస్తాడంటే మొదటిగా మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మన ప్రవర్తన ఎలాగ ఉండాలంటే దేవునికి ప్రీతికరంగా ఉండాలండి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మన ప్రవర్తన ఎలాగ ఉండాలంటే పరిమళ ధూపం వలె మన ప్రవర్తన బట్టి ప్రభువు బలా నమ్మకమైన మంచి దాసుడా, నా కుమారుడా, నా కుమార్తె అనేటువంటి ప్రేమ కలిగి మన వైపు చూసేటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ప్రవర్తన విషయంలో మనం కనుక జాగ్రత్త లేకపోతే దేవుని విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండలేమండి. అవునా కదా? మన ప్రవర్తన ఎలాగ ఉండాలంటే ప్రతి విషయంలో కూడా ఆచితూచి ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. మనం అంతా అన్ని విషయాల్లో మంచి కార్యాలు చేస్తా, పేదవారికి డబ్బులు ఇస్తా, అందరికీ సహకారంగా ఉంటా, అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ నోటి మాట దాడా కాని మాట ఒక్కటి మాట్లాడినా వెనక నుంచి చివరి దాకా మొత్తం పోయినట్టే. అందుకనే దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞలలో 10 ఆజ్ఞల ప్రకారం కనుక అన్నీ చేయటానికి మనం ఆలోచన కలిగి ఉన్నప్పటికీ నేను 9 చేస్తాను దేవా, చిరుని ఒక్కటి, ఆ చివరి ఒక్కటి నేను చేయలేనంటే నువ్వు ఆ 9 ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించినా నువ్వు ఫుల్ఫిల్గా మంచి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి స్థితి కలిగి ఉన్నవారము
కావండి. ఈ ఆజ్ఞ విషయంలో మనం చూస్తూ ఉంటే ఆనాడు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలు ఇచ్చినటువంటి 2 ఆజ్ఞలు చూస్తూ ఉంటే ఈ 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఈ 2 ఆజ్ఞల్లో అవి లిఖితమై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటే దేవుని చిత్తాన్ని ఈ లోకంలో జరిగించే వారమై మనము ఉండాలి. మనలో ఏ దోషము ఉండకూడదు, ఏ అసూయ ఉండకూడదు, ఏ ద్వేషము ఉండకూడదు, ఏ కోపము ఉండకూడదు, ఏ అల్లర్లు ఉండకూడదు. ప్రతిదీ ఏది కూడా దేవునికి ఆయాసకరమైంది మనలో ఉండకూడదు. కానీ అలా ఉందాం అనుకున్నప్పుడు అపవాదిగా ఏం చేస్తాడంటే మనలో ఏదో పెడతా ఉంటాడు గలిబిలి. అవునా కదా? ఆనాడు దేవుని యొక్క బిడ్డల విషయంలో కూడా పరిశుద్ధత కలిగి జీవించాలనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ అపవాది వచ్చి అనేక రకాలుగా బాధపరచడం, అనేక రకాలుగా అవమానపరచడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే యేసోబు గారి జీవితంలో ఏ తప్పిదము తను చేయలా, అయినా కానీ తను బంధింపబడ్డాడు, ఖైదీగా చెరసాల్లో ఉన్నాడు. ఎన్ని పనులు చేస్తూ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎదురయ్యి వేరే రకంగా మాట్లాడిన విధానం లేదు. ఆయన ప్రవర్తన అంతటి విషయంలో మనం చూస్తూ ఉంటే దేవుని యందు ఒబీడియంట్ కలిగి ఉండి, తగ్గింపు కలిగి ఉండి, దేవా నీ చిత్తమైతే నా యొక్క స్థితిగతులు మార్చండి దేవుణ్ణి అడుగుతున్నాడు. కానీ ఎవరిని కూడా ఇదిగో మీరు ఇలా చేయండి, మీరు ఎందుకు నన్ను అవమానపరుస్తున్నారు, ఎందుకు హేళన చేస్తున్నారనేటువంటి కార్యము చేయలా. ఇంకా తన అధికారుల పట్ల దేవుడు ఏం చేశాడంటే తన మీద ప్రేమ ఉండేటటువంటి స్థితి కలిగించి ఉన్నారండి. కనుక మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే ఈ క్షణమున మనల్ని చూసి నవ్వే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని చూసి అవమానపరిచే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని చూసి హేళన చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నీ ప్రవర్తన బాగుంటే ఆనాడు యోసేపు జీవితంలో ఎలాగైతే బంధింపబడినటువంటి స్థానంలో ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రి స్థానం అలాంటి స్థితి ఇచ్చాడో, ఎక్కడైతే మనల్ని చూసి నవ్వారో, ఎక్కడైతే మనల్ని చూసి హేళన చేశారో, ఎక్కడైతే మనల్ని చూసి నిందించారో అక్కడే వారి నోరును మూపి మన దేవుడు మనల్ని హెచ్చించును గాక. ఆమెన్. ఈ హెచ్చు దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదము, దీవెనలు, ధన్యతలు మనం పొందుకోవాలంటే మొదటిగా ప్రాముఖ్యంగా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. రెండవదిగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ ప్రవర్తన ఏం చేస్తుందంటే మన జీవితాన్ని తూకం వేస్తుందండి. మన జీవితాలు కనుక తూకంలాగా ఆ తూకం మీద నిలబడితే మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మన ఊహొచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు మంచి కార్యాలు చేస్తేదేమో ఇటువైపు, చెడు కార్యాలు చేసేమో ఇటువైపు వేసామనుకోండి, ఆ తూకం ఎటు తూగిద్దో మిమ్మల్ని మీరు లెక్కేసుకోవాలి. అంతేగా? ఆ తూకం ఎటు తోగాలి? దేవుని వైపు తోగాలి. ఆ తూకం ఇటువైపు ఎడమ వైపు తూగితే నీ ఇష్టాలు, నీ కోరికలు, నీ తలంపుల వైపు దూరిగితే నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారవు, కలిగి ఉన్న వానివి కావు. కానీ దేవుని వైపు తూగేటువంటి స్థితి కలిగి ఉండాలంటే మన మాట మొదలుకొని, చూపు మొదలుకొని, నడవడిక మొదలుకొని సమస్తము ఆయన చిత్తమైనటువంటి ప్రవర్తన, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన యథార్థత, ఆయన భక్తి, ఆయన ప్రేమ, ఆయన జీవితం మనం కలిగి ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక్క మాటలో దేవుడు ఏమన్నాడంటే నేను కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను మీరు కూడా కలిగి ఉండనన్నాడు. ఇంకా దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ ఏందో తెలుసా? అసలు వీళ్ళు ఎలా జీవించాలో వీళ్ళకి తెలియదు కనుక ఇదిగో నేను వచ్చి ఇటు రీతిగా జీవించడానికి వాళ్ళకి తెలియపరుద్దామని ఆయనే పరలోకాన్ని విడిచి మన కొరకు మనముండే ఈ భూలోకానికి దేవుడు వచ్చాడండి. అది దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వారమే మనము ఉండాలి. చివరిగా ఒక మాట తెలియపరచడానికి నేను ఇష్టపడుచున్నాను. ప్రతి విషయంలో కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఆయన చిత్త ప్రకారం జీవించడానికి మన ఆలోచన కలిగి ఉండాలి. లూకాసు వార్త 4వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దామండి. చివరగా లూకాసు వార్త 4వ అధ్యాయము 10-11 వచనాలు చూడగలిగినట్లయితే, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పానండి. దేవుని వాక్యము ఏదైతే వ్రాయబడి ఉన్నదో ఆ ప్రకారము తూచా తప్పకుండా జరిగిద్దా, జరగదా? యెషయా ప్రవక్త, పెద్ద ప్రవక్త ఏం రాశాడు? ఇదిగో శిశువు జన్మిస్తాడు, ఆయన ఆలోచనకర్త, ఆయన సర్వశక్తుడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఆయన
ఎంతో ప్రేమ కనపరుస్తాడు, ఇదిగో ఇలా జన్మిస్తాడు, ఇలా జీవిస్తాడని సమస్తము ప్రవక్తల యొక్క నెరవేర్చబడిందండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని ప్రేమించేవాడై ఉన్నాడు, మనల్ని పోషించేవాడై ఉన్నాడు, మనల్ని కాపాడువాడై ఉన్నాడు, మన ఇష్టాలు తీర్చువాడై ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏప్రిల్ మాసము ఈ చివరి దినంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడండి. మనమన్నా నిద్రపోతాం. మనకన్నా చర్చిలో ఉన్నప్పుడు దావీదు, అక్షయ నిద్ర వచ్చింది, అవునా కదా, కాసేపు విన్నట్టు ఉంటాం, ఎటు నుంచో తెలిసింది నిద్ర. కనుక అలా మనం ఉంటాం, కానీ మనల్ని కాచి కాపాడే దేవుడు విడిచిపెట్టేవాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడై ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఏకరీతిగా? కొద్దిగా డబ్బు ఏమైనా వచ్చిందనుకోండి, స్టైలు, బడాయి, మాట, నడవడిక, చూపు, ఏంట్రా ఏం చెప్పు అంటారు. ఆ డబ్బు ఉన్నది పోయిందనుకోండి, మళ్ళీ ఏమైద్ది? మళ్ళీ మా అక్క ఏంది అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అవునా కదా? కనుక ఆ స్థితిగతులు, ఆ భేదాలు మనలో లేకుండా ఉండాలి. కనుక ఈ యొక్క చివరి మాసాంతరపు దినమున ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు, ఆయన మనకి ఊహొచ్చిన కానుంచి దేవుడే మనల్ని కాపాడుచున్నాడండి. ఇది మట్టికి సత్యం. మనం అవుననకపోయినా దేవుడే మనల్ని కాపాడుచున్నాడు, దేవుడే మనల్ని బలపరుస్తున్నాడు, దేవుడే మనల్ని పోషిస్తున్నాడు, దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. కనుక ఇదిగో ప్రతినిత్యము ప్రభు పాదాల చెంతకు చేరదాం, ప్రతినిత్యము ప్రభుని స్తుతిద్దాము, ప్రతినిత్యము ఆయన చిత్తమైనటువంటి విషయాలు మనం ఆలోచన కలిగి ఉంటే, యోబు కుటుంబానికైతే ఎలాగైతే కంచె వేశాడో ఆ రీతిగా మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి దేవుడు కంచె వేసి మన కాపుదల్లో, మన యొక్క కుటుంబ పరంగా, మన యొక్క ఆలోచన పరంగా, మన యొక్క ఇష్టాల పరంగా దేవుడు మనల్ని బలపరిచి, ఆయన కృపలో, ఆయన కాపుదల్లో దేవుడు మనల్ని నిత్యము నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఇవన్నీ మనం పొందుకోవాలంటే ఏం కలిగి ఉండాలి? మొదటగా భయము, భక్తి కలిగి ఉండాలి. రెండవదిగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇప్పుడు వద్దాం మెయిన్ పాయింట్లో. కీర్తనలు 91:11 మనం చూస్తూ ఉంటే, నీ మార్గములన్నింటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందిరండి. ఇక మనకి రాళ్ళు గీళ్ళేం తగలవు, మన మార్గాలు విశాలపరచబడతాయి, మన మార్గాల్లో దేవుని యొక్క దూతలు ముందుగా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మంచి మంచి డబ్బున్న వాళ్ళు వస్తున్నారు అనుకోండి, ఏం జరిగిద్ది? వాళ్ళ కారు, ఒక కారు అయితే ముందు ఒక 10 కార్లు, వెనకాల ఒక 10 కార్లు. సీఎం గారు వెళ్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఎక్కడో అక్కడ ఆగిపోవటమే. నేను అర్జెంటుగా వెళ్ళాలంటే కుదరదు, ఆగురా బాబు నువ్వు తర్వాత అంటారు. అట్లా ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క దేవదూతలు మనకి కావలిగా ఉంటారండి. వాళ్ళకేం కనపడతారు? మనకి కనపడరు, కానీ ఆత్మీయ నేత్రము కలిగిన వారు అవి చూస్తూ ఉంటారు. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించాడు. కనుక మనల్ని కాపాడే దేవుని యొక్క ఆలోచన కలిగి ఉందాం, మంచి భక్తి కలిగి ఉందాం, మంచి ప్రవర్తన కలిగి ఉందాం. ఈ లోక సంబంధమైనటువంటి సమస్తం మనకు అంటకుండా పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో మనం నింపబడుతూ, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన గొప్ప తలంపులు కలిగి ఉండేటువంటి ఆ మనసు దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు నాకంటే ముందుగా మీరు నీ సన్నిధికి పంపించి చక్కగా పాటలు పాడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా ప్రభా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని తెలియపరిచావు తండ్రి. ఇటు రీతిగా నాయనా ప్రభా, ఈ చివరి మాసాంతరపు స్తుతి కూడికలో మీరు తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, నా దేవుడు లేకపోతే నా బ్రతుకు లేదు, నా దేవుడు లేకపోతే నా స్థితిగతులు లేవు, నా దేవుడు లేకపోతే నా జీవము ఏ పాటిదని మీరు నా తండ్రి బహుసూటిగా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నిజమైన ప్రభా, మీరు కాపుదలు ఇచ్చు దేవుడై ఉన్నారు తండ్రి, మీరు పోషించు దేవుడై ఉన్నారు తండ్రి, మీరు బలపరచు దేవుడై ఉన్నారు తండ్రి, మీరు తండ్రి మా పక్షాన ఉన్న దేవుడై ఉన్నారు కనుక నైనా ప్రభా, నిత్యము తండ్రి నీ కాపుదల పొందుకోవడానికి మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా తండ్రి, నీ గొప్ప రక్షణ భాగ్యంతో మమ్మల్ని అందరినీ నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మార్చుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో మాలో ఏమైనా లోపం ఉంటే యేసు నామములో మీరు ఇప్పుడే మా లోపాలను తొలగించుదురుగాక, ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయుదురుగాక. ఇదిగో మేము తిరిగి వెళుతున్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నటువంటి ధైర్యము మాకు దయచేయుదురుగాక. మీరే మమ్మల్ని కాపాడి
పోషిస్తూ బలపరుస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో తండ్రి, మా ముందున్నటువంటి దినాలు మీ చిత్త ప్రకారం మేము జీవించడానికి మీరు కృపతో నడిపించి బలపరిచి స్థిరపరచమని, ఇదిగో ఈ యొక్క మాసాంతరపు చివరి స్తుతి కూడికలో ప్రార్థనలు తలలు వంచిన నీ బిడ్డల జీవితంలో ఇదిగో తండ్రి, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ నిందలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో ప్రభా చూచున్న దేవా, ప్రతి సమస్యను తీసివేయండి. వారి బిడ్డల విషయాల్లో, వారి కుటుంబాల విషయాల్లో మీరు కాపుదల దయచేయండి, మీరు బలపరచండి. కుటుంబంలో ఉన్నటువంటి నైనా తండ్రి ప్రేమను దయచేయండి, భక్తిని దయచేయండి, మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి మీరు కృప దయచేసి నీ చిత్తమైనటువంటి ఆలోచన ప్రతి బిడ్డకి మీరు నేర్పించి నీ కొరకు జీవించేటువంటి మనసు నీ బిడ్డలకి మీరు దయచేయమని, ఇదిగో తండ్రి, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాకుండా పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపి నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వేళను పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడ్డలకును, దూరాన సమీపన దేవుని వాక్యం ఆలకిస్తున్నటువంటి బిడ్డలకును, నా దేవుడే నన్ను కాపాడుచున్నాడు, నా దేవుడే నన్ను పోషిస్తున్నాడు, నా దేవుడు లేనిదే నా బ్రతుకు లేనటువంటి జ్ఞానంతో నింపి, ఇదిగో లోకంలో ఉన్నటువంటి సమస్తము నుంచి వేరుపరిచి సమస్త విధమైనటువంటి నీ జ్ఞానముతో నింపి పరిశుద్ధపరిచి మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మంచి కృపను పొందుకోవటానికి భాగ్యులుగా వారు ఉండేటువంటి కృపతో నింపి నడిపించి బలపరిచి ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మరియు సమాధానము మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను.